మీడియా సోదరులందరికీ అందరికీ శుభమధ్యాహ్నం. ముందుగా ఏసీ సూచన ప్రజల్లో భాగంగా మనకి ఎన్నో నిమిషాలు మనం ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్న మన గురుగారు అమృత్సర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోస్టల్ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు ఎక్స్పెక్ట్ విత్తనాలు మనకు ప్రధానంగా తెలుస్తున్నాం. అందులో ముఖ్యంగా రైతులు అధిక దిగుబడి సాధించడానికి రైతులను పిచ్చిలో వాడుతున్నారు. ఈ వాడడం వల్ల భూసారం రోజు తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు పచ్చిరొట్ట మొక్కు చూస్తున్నారు. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు వానాకాలం పంట ముందు ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. జిల్లా మనం ఒత్తిడి కొనుక్కొని చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వాళ్ళు 20 నుంచి 30 కిలోలు ఇదిగా పెరిగి గుర్తింపు వస్తుంది. ఆ సమయంలో మనం కాటతో కానీ కేజీతో కానీ రోడ్వేట్తో కానీ కలే కొనుక్కోవాలి. కొనిన తర్వాత ఎకరాకి సూపర్ ఫాస్ఫేట్ 50 కిలో చొప్పున కలుపుకుంటే అది భూమిలో మొత్తం కలిసిపోయి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వారకాలం మార్పేసుకున్న తర్వాత కూడా దీనివల్ల మనం అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ జీవ సాగు వల్ల మన పంటకు 2% మద్దతు అధికంగా అందిస్తుంది. అలాగే జింకు, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులు పంటకు అందిస్తుంది. అలాగే నేలలో కరిగి పోషకాలను కరిగించి పంటకు అందుబాటులోకి తెస్తుంది. నీటిలో స్థానాలను పెంచుతుంది. ఈ జిలుగు మొక్క నెగ్గించడానికి చెందిన మొక్క కాబట్టి ఈ జిలుగు సాగు వలన రైతులకు పెట్టుబడి ఖర్చుతో పాటు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది.